ఏపీలో ఎన్నికల ఘర్షణపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేశారు. జిల్లాలో పోలీసు అధికారులు కేసును విచారిస్తున్న తీరుపై సిట్ బృందం మరో నివేదిక తయారు చేస్తోంది. విచారణలో భాగంగా అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లాలని సిట్ బృందాలు భావిస్తోంది. రాజకీయ ఘర్షణలో మొత్తం 33 కేసులు నమోదైనట్లు, 124 మంది అరెస్ట్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే హింసాత్మక ఘటనలో 1370 మంది నిందితులను సిట్ గుర్తించింది. వారిలో 1152 మంది నిందితులను పరారీలో ఉన్నట్లు సిట్ తెలిపింది. ఏపీలో ఎన్నికల ఘర్షణపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేశారు. జిల్లాల్లో పోలీసు అధికారులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ బృందం మరో నివేదిక తయారు చేస్తోంది. విచారణలో భాగంగా అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లాలని సిట్ బృందాలు భావిస్తోంది. రాజకీయ ఘర్షణలో మొత్తం 33 కేసులు నమోదైనట్లు, 124 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే హింసాత్మక ఘటనలో 1370 మంది నిందితులను సిట్ గుర్తించింది. వారిలో 1152 మంది నిందితులను పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సిట్ కూడా తన ప్రాథమిక నివేదికను అందజేయడం జరిగింది. మొత్తం 33 కేసులు నమోదు చేసినట్లు, వాళ్ళలో 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశాం. హింసాత్మక ఘటనలకు సంబంధించి మొత్తం 1370 మంది నిందితులుగా పేర్కొంటే వారిలో 1152 మంది పరారీలో ఉన్నట్లుగా కూడా ఈ అల్లర్లకు సంబంధించి కేసు దర్యాప్తుకు సంబంధించి సిట్ దర్యాప్తులు తేలినటువంటి అంశం. అయితే ప్రధానంగా ఇప్పటికే చాలా మంది కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్టులు అయితే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సిట్ ఇప్పటికీ కూడా తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రి ఈ 3 ప్రాంతాల్లో కూడా జరిగిన ఘర్షణలకు సంబంధించి సిట్ ప్రాథమిక స్థాయిలో దర్యాప్తు పూర్తి చేసి ఒక రిపోర్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సంబంధించినటువంటి ఇంకా వివరాల సేకరణ, విచారణ మొత్తం కూడా సిట్ బృందం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజకీయ ఘర్షణలకు సంబంధించి మొత్తం ఈ 33 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 124 మందిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు అటు పోలీసు వర్గాలు కూడా సిట్ బృందానికి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇక మిగిలిన వారికి సంబంధించి, ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే పాల్వాయి జంక్షన్ లో ఏకంగా ఒక పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా అక్కడ ఈవీఎం బాక్సులను ధ్వంసం చేయటం, ఇలాంటి కేసులకు సంబంధించి అక్కడ పోలీసులు, స్థానిక పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులుగా అక్కడ కేసులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనలకు సంబంధించినటువంటి చాలా పోలింగ్ బూతుల్లో వీడియో ఫుటేజ్ ని అటు ఎన్నికల సంఘం కూడా మొత్తం పరిశీలన జరిపి అటు పోలీసులకు ఆ వీడియో ఫుటేజ్ ని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ బూత్ లో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పాల్వాయి జంక్షన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఇప్పుడు ఆయన పేరును కూడా కేసుకు సంబంధించి దాంట్లో చేర్చి ఆయన వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఆయన ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం అటు పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి, ఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణని ఎందుకు పోలీసులు ఇన్ని రోజులు గోప్యంగా ఉంచారు? తాజాగా ఇప్పుడే ఇటు సిట్ రంగంలోకి దిగింది అని చెప్పి వాళ్ళ మీద కేసులు రాకుండా ఉండడానికే ఇప్పుడు ఆ వీడియోని రిలీజ్ చేశారా? ఇన్ని రోజులు గోప్యంగా ఎందుకు ఉంచారు? ఆ రోజు పాల్వాయి జంక్షన్ లో అక్కడ పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా అక్కడ ఈవీఎం బూత్ ను ధ్వంసం చేశారు. అయితే దాన్ని అడ్డుకోపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడిని కూడా పక్కకు తోసేయటం జరిగింది. ఆ రోజు రాత్రి ఆయన్ను ఏదైతే ఎమ్మెల్యే ఈ చర్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడో ఆయన ఆ రోజు రాత్రి తీవ్రంగా గాయపరచడం కూడా జరిగింది. కనీసం పోలీసులు దానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి
ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. స్వయంగా అక్కడ స్థానికులంతా కూడా ఎమ్మెల్యే దుశ్చర్యను అక్కడ ఈవీఎం పగలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా ఎమ్మెల్యే దుశ్చర్యను నిలదీసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఈవీఎం ను ధ్వంసం చేస్తే అతని మీద కేసు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు ఎమ్మెల్యే కి తలొగ్గి అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ను ధ్వంసం చేశారని కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్లకు ఘటనలకు అక్కడ ఉన్న పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి స్థాయిలో తమ యొక్క మద్దతును తెలియజేశారు. చట్టానికి అనుకూలంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి పోలీసులు ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా వత్తాసుగా నిలిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి డిఎస్పీ స్థాయి అధికారి వరకు కూడా ఎస్పీ స్థాయి అధికారి వరకు కూడా అటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి ఇద్దరికి కొమ్ము కాసినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషన్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎస్పీనే సస్పెన్షన్ వేటు వేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో వాళ్ళు పోలీస్ సిబ్బంది వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉన్నటువంటి వైకాపా అధికారులు వైకాపా ప్రజాపతులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరించడం చూస్తా ఉంటే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వైకాపాకు అమ్ముడు పోయారు అన్నటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి.